ఏండి ఇంత తెల్లవారు ఎక్కడ బయలుదేరిపోయింది అనుకుంటున్నారా? మా అక్కలకి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన ఇల్లొచ్చిందండి. ఆ గృహప్రవేశానికైతే వెళ్తున్నాను. ఇంకా గృహప్రవేశంకి వెళ్ళేటప్పటికే పాలైతే పొంగించేశారు. ఇంకా పాలతో ప్రసాదం కూడా వండేస్తున్నారు నేను వెళ్ళే టైంకి. ఇంకా మా అమ్మ ఇంటి ఆడపిల్ల కాబట్టి అమ్మకి తాంబూలం అన్నీ కూడా అందేశాయండి. కట్నం కూడా బాగే అందింది అమ్మకి. ఇంకా మావయ్య అయితే పూజకైతే ప్రారంభిస్తున్నాడు. మొత్తం చూసారా సర్దుతున్నాడు మావయ్య. ఇంకా అక్క, మావయ్య అయితే పూజ అయితే ప్రారంభించేశారు. పూజంతా అయిపోయిన తర్వాత ఇంకా సూర్యభగవానుడికి కూడా పూజ చేసుకోవడానికైతే డాబా పైకైతే అక్క, మావయ్య ఎక్కారు. చూసారు కదండీ! ఇళ్ళైతే చాలా బాగున్నాయండి. ఇంకా పూజ అవుతూనే ఉంది. కిందన వేడి అయితే ఉప్మా అయితే రెడీగా ఉందండి. ఇంకా ఉప్మా తినేసి ఇంకా మేము ఊసులైతే మొదలు అరిగేదాకా మేము ఊసులు, నవ్వులు మొత్తం అక్కడ కాలనీలో కూడా సగం సగం ప్లేస్‌లో అయితే తిరిగాము. ఇల్లులైతే చాలా బాగుందండి. మా అక్కకొచ్చిందయితే సింగిల్ బెడ్‌రూము. ఇప్పుడు వంటలు కూడా రెడీ అయిపోయి తినడం అయితే మొదలుపెట్టేసాము. ఇంకా భోజనాలు కూడా అయిపోయి మావయ్య అయితే చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే మావయ్యకి కొత్త ఇల్లు కల ఉందండి. ఇంకా కల కూడా తీరిపోయింది.